బాంబేలో ఓన్లీ యాక్టింగ్ చేశాను. 6 ఇయర్స్ నుంచి నేను బాలాజీ ప్రొడక్షన్ చాలా సీరియల్స్లో వర్క్ చేశాను. సో సడన్లీ నా అంకుల్ అమిత్ గోయల్ అని అతను లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్లో నన్ను చూశారు. సో హీ సెడ్ నీకోసం ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను, ఏ లాంగ్వేజ్లో నువ్వు కావాలనుకుంటున్నావు నువ్వు నాకు చెప్పు. సో నేను డైరెక్ట్ అన్నాను తెలుగు. సో అన్ఫార్చునేట్లీ రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుందనంతే ఇవాళ నైట్కి అతను ఎక్స్పైర్ అయిపోయారు. సగం యూనిట్ కాల్కటాలో ఉన్నారు, సగం యూనిట్ చెన్నైలో ఉన్నారు. నా పేరు వెంకీ. ఇది నా మొదటి డెబ్యూ. సో ఫస్ట్ యాక్చువల్గా డైరెక్టర్ ఏమన్నాడంటే లోకల్లోనే చేద్దాం మూవీ అది అని చెప్పాడనమాట. సో ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాకుండా లేదు అండమాన్లో చేస్తే కరెక్ట్ బాగుంటుంది లొకేషన్స్ కానీ అక్కడ. సో ఫారెన్కి కూడా ఏది తగ్గకుండా ఉంటుంది అక్కడ. దో అండమాన్ చాలామందికి తెలీదు మన ఇండియాలోనే ఉందనేసి. సో అది మన ఇండియాలోనే వస్తుంది. సో అది మన ఫారెన్ లొకేషన్స్కి ఈక్వల్గా ఉంటుంది. బీచెస్ కానీ అక్కడ ఫారెస్ట్ ఏరియా కానీ రోడ్స్ మెయింటెనెన్స్ కానీ పీపుల్ కానీ. సో అక్కడ కానీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసాము. జలగలు ఎండ ప్లస్ వర్షం. సో అందరూ డిఫరెంట్ ఏరియా నుంచి టీమ్స్ వచ్చి ఉన్నాయి. సో అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ప్లస్ మాకు ప్రొడ్యూసర్ కూడా ఏమాత్రమో ఎక్కడ స్టేకి కానీ ప్లస్ ఫుడ్కి కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందరినీ బాగా చూసుకున్నారు. ట్రైలర్ ఇప్పుడే చూసాం. 6 to 6 ముందైతే భయపెట్టింది. రేపు సినిమా రిలీజ్ అయినా కూడా భయపెట్టకుండా మనందరినీ ఎంటర్టైన్ చేసి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. ఏలేంద్ర నాకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర వాళ్ళ పెళ్లి కొడుకు. తను అంతకుముందు ఎప్పుడో నాకు ఆడియోస్ తను ట్యూన్స్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు. తను రైట్ బ్రేక్ రాలేదు అతనికి. ప్రాబ్లీ ఈ సినిమా లేకపోతే ఇంకొచ్చిన పాటలు విన్నాం, ఇప్పుడు చూసాం, పాటలు బాగున్నాయి. బట్ ఇంకా బెటర్ ఫిలిం, పెద్ద ఫిలిం ఏదైనా వస్తే డెఫినెట్గా యంగ్ టాలెంట్కి మనకు తెలుగులో చాలా తక్కువ తయారు ఉంది. ఇలాంటి టాలెంట్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడికో ఇళ్ళు ఎత్తుక్కోకుండా ఇక్కడే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మనమే ఇంకా బెటర్ సినిమాలు తీయొచ్చు. 6 to 6 జనార్దన్ రెడ్డి గారు డైరెక్టర్ నాకు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఒక లైన్ చెప్పారండి. నేను షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ ఇలాంటి సిమిలర్ లైన్ నేను విన్నాను. సో యాంగ్జైటీతో నాకు ఈ కథ మొత్తం కూడా తెలుసు. అడిగేసాను నాకు ఫస్ట్ కథ చెప్పండి ఏంటి అని. అండ్ మంచి కథ అండి ఇది. చాలా హారర్ బ్యాక్డ్రాప్లో కొత్త కోణంతో చేసిన కదా ఇది. యాక్చువల్గా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ లైన్ నేను చేద్దాం అనుకున్నాను, ఈయన ఆల్రెడీ చేసి ఆడియో లాంచ్కి పిలిచారు. 66లో నేను చేసిన ఫస్ట్ 4 సాంగ్స్లలో నాకు బాగా నచ్చిన సాంగ్ నింగొదిలి నేలకు చేరే నెలవంక, శివజాన్ సిరేగాల అదేవిధంగా రాశారు. రెండో సాంగ్ అభిమాన్, ఏఎన్ అభిమాన్ గారు రాశారు. థర్డ్ సాంగ్ వచ్చేసి గిరీశ్వర్ వీళ్ళు రాయటం జరిగింది. నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే నింగొదిలి నేలకు చేరే నెలవంక. ఆ సాంగ్ చాలా బాగుంటుంది.